ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని పెదవేగి ఎస్ఐ ఎం హరిగోపాల్ సూచించారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని లక్ష్మీపురం గ్రామం వద్ద వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వాహనానికి ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేయించాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, లేని ఎడల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని కోరారు. అలాగే వాహనానికి సంబంధించిన అన్ని కాగితాలను బండిలో ఉంచుకోవాలని, లేని ఎడల జరిమానాలు విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నారాయణ, కానిస్టేబుల్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మీకు ఒక యాక్సిడెంట్ అయింది, ఎదుటి తప్పు వాటిని ఇన్సూరెన్స్ అంటే మీకు ఇచ్చేవాడు కదా, మరి ఇప్పుడు మీరు కూడా ఇన్సూరెన్స్ లేకపోతే తెలియదు ఎట్లా? డైలీ తీసుకుంటారా? పెదవేగి మండల ప్రజలకి నమస్కారం అండి. ఇక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా వెహికల్ చెకింగ్ లో ఎప్పుడు కూడా ఇది రూరల్ ప్రాంతం అవడం వల్ల ఏమో కానీ ఇన్సూరెన్స్లు ఉండాలి అన్న అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. మనకు మెయిన్ గా వచ్చేసి చింతలపూడి హైవే ఒకటి, జంగారెడ్డిగూడెం హైవే ఒకటి బాగా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా. అక్కడ ఎప్పుడు వెహికల్ చెకింగ్ నిర్వహించినప్పటికీ 80% జనాల దగ్గర ఒక ఇన్సూరెన్స్ అనేది ఉండదు. హెల్మెట్లు కూడా అట్లాగే. ఈ మధ్య హెల్మెట్ అవేర్నెస్ మేము చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కొద్ది హెల్మెట్లు అయితే పెడుతున్నారు కానీ ఇన్సూరెన్స్లు ఉండట్లేదు. చాలా మంది యాక్సిడెంట్ ప్రభావితం అయ్యి ఇన్సూరెన్స్ లేక, కాంపెన్సేషన్ లేక బాధపడిన వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకోకుండా ఉన్నారు. ఆ ఇన్సూరెన్స్ యొక్క విలువ యాక్సిడెంట్ జరిగితేనే కాదమ్మా, బండి పోయినప్పటికీ మీకు ఎంతకంత కాంపెన్సేషన్ వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుందంటే ఎదుటి బాధ్యతకి మీరు ఎక్కువ కాంపెన్సేషన్ ఇచ్చుకునే బాధ ఉండదు. వాళ్ళ జీవితానికి కొద్దిగా మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు. 1500 అంత విలువ ఉంటుంది మహా అయితే ఇన్సూరెన్స్ అనేది. మీరు అట్లా కాదనుకోండి కాంపెన్సేషన్కి వెళ్తానంటే చాలా ఎక్కువగా అవతల ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న బ్రతుకులకి 1500 రూపాయల ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద సహాయంగా నిలబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇన్సూరెన్స్లు, లైసెన్సులు లేకోకుండా 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి ఎవరు కూడా బలినివ్వద్దు. అలా ఇచ్చినట్లయితే ఇచ్చిన వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు చట్టం ప్రకారం. పిల్లలకు బళ్ళు ఇవ్వద్దు, హెల్మెట్ లేని మీరు ప్రయాణం చేయొద్దు. పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. నేను అట్లా ఎవరైనా చూస్తే కనుక చాలా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మోటార్ వెహికల్ చట్టాలని పాటిస్తూ సురక్షితంగా మీ ప్రాణాలను కాపాడుకుంటారని, పోలీసు వారికి సహకరిస్తారని నమ్ముతూ సెలవండి.